యేసే పరిష్కారం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలము మనం బైబిల్ గ్రంథంలో నుండి అబద్ధము ఆడిన భక్తులు లేదా పెద్ద మనుషులు అనే అంశాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, మానవులు అందరూ అబద్ధం ఆడతారు. ఈ మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అబద్ధం ఆడని వాడు లేడు అనేది అది పెద్ద అబద్ధం. శ్రీకృష్ణదేవరాయలు రాజుగా పరిపాలిస్తున్న కాలంలో ఒక మంత్రి గారు ఉండేవాడట. ఆ మంత్రి గారు రాజు దగ్గర పనిచేసే విదూషకుడిని, అంటే నవ్వించటానికి విదూషకుడు అని ఒకడు ఉండేవాడు. ప్రతి రాజ సౌధంలో, ప్రతి సామ్రాజ్యంలో విదూషకుడు అంటే నవ్వించేవాడు అని, జోకర్ అన్నమాట విదూషకుడు అంటే. మంత్రి గారు ఈ విదూషకుడిని ఎప్పుడూ ఇన్సల్ట్ చేస్తూ ఉండేవాడు. మంత్రికి ఎలా జవాబు చెబుతామా, ఎలా బుద్ధి చెబుతామా అని చెప్పి ఈ విదూషకుడు వెయిట్ చేస్తున్నాడట. ఒక రోజున అవకాశం వచ్చింది. అదేమిటంటే, రాజుగారు ఏమయ్యా విదూషకుడా, నవ్వించు నన్ను అని అన్నట. అప్పుడు రాజా, మీరు అడిగారు కనుక నేను నవ్విస్తాను, మిమ్మల్ని బాగా నవ్విస్తాను. ఇప్పుడు ఈ సభలో కూర్చున్న వారిలో అబద్ధం ఆడని వారు ఎవరైనా ఉంటే, ఏదైనా ఒక పెద్ద అబద్ధం, అన్ని అబద్ధాల కంటే గొప్ప అబద్ధం చెప్పిన వాడికి ప్రైజ్ ఇద్దాం రాజా అన్నట్టు. వింటున్నారా? అబద్ధాలలో గొప్ప అబద్ధం చెప్పిన వాడికి మనం ప్రైజ్ ఇద్దాం అని చెప్పాడు. చెబితే సరే రాజు, చెప్పండి అందరూ అబద్ధాలు చెప్పండి అన్నాడు. ఒకడు లేచి చెప్పాడట, పట్టపగలు చందమామను చూశానని చెప్పాడు. ఇంకొకడు లేచి అర్ధరాత్రి సూర్యుడిని చూశానని చెప్పాడు. మరొకడు వచ్చానంటే నేను తెల్లటి కాకులను చూశాను అన్నాడు. ఇట్లా ఎవరికి తోచిన అబద్ధం వాళ్ళ రేంజ్లో చెప్పేస్తుంటే మంత్రి గారు మాత్రం అలాగే భీష్మించి కూర్చున్నాడు. కూర్చుంటే విదూషకుడు అడిగాడు, ఏమండి మంత్రి గారు, మీరు అబద్ధం చెప్పరే అంటే ఆ మంత్రి అన్నాడు, అబద్ధం ఆడటం నా ఇంటా వంట లేదన్నాడు. రాజా, ఈయనకి ప్రథమ బహుమతి ఇవ్వండి అని రికమెండ్ చేశాడు ఆ విదూషకుడు. అందరూ నవ్వారట. అబద్ధం ఆడటం నా ఇంటా వంట లేదంటాం అబద్ధం. అన్ని అబద్ధాల కంటే అతిపెద్ద అబద్ధం ఏంటంటే, అబద్ధం నాలో లేదు అని చెప్పుకోవటం. ఇది బైబిల్ ధృవీకరించినటువంటి మాట. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను భక్తుడు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 10వ వచనంలో, మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికుని చేసిన వారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. మనం అబద్ధం ఆడలేదు, మనం అసలు అబద్ధం ఆడలేదు, పుట్టిన తర్వాత అబద్ధం ఆడలేదు అని చెబితే మనము ఎవరిని అబద్ధికం చేసిన వాళ్ళం అయిపోతాం తెలుసా? సత్యవంతుడైన దేవుడిని అబద్ధికం చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఆయనే చెప్పాడు, అబద్ధం ఆడతారు. పాపం చేసిన వాళ్ళు అబద్ధం ఆడతారు. ఇది వాక్యంలో ఉన్నది. అందుకే మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలము నీవు తినకూడదు, తినదినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు అని చెప్పాడు. ఎందుకంటే నువ్వు పాపం చేస్తే నువ్వు చస్తావు. పాపం చేసినవాడు అబద్ధం ఆడతాడు. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము. అబద్ధమునకు జనకుడు ఎవరు? అబద్ధమునకు జనకుడు ఎవరు అని మనం చూస్తున్నప్పుడు, అపవాది అబద్ధమునకు
జనకుడై ఉన్నాడని చెప్పబడింది. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుతున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమునందు నిలిచినవాడు కాడు. సత్యమునందు నిలిచినవాడు కాడు వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి అబద్ధమాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అబద్ధానికి జనకుడు అని రాశాడు, అబద్ధికునికి జనకుడు. అంటే అబద్ధము అతని నుండి పుట్టింది, అతని ద్వారా మనుషుల్లో పుడుతుంది కనుక అతని ద్వారా పాప స్వభావం ప్రవేశించింది. కనుక మానవులందరూ పుట్టుకతోనే పాపులు, అంటే పాప స్వభావము ధరించుకొని పుట్టినవారు పాపులు. రైట్? మానవులందరూ జన్మతః పాప స్వభావాన్ని సంతరించుకొని పుట్టిన వాళ్ళు బై బర్త్. కాబట్టి మానవులందరూ అబద్ధం ఆడతారు, ఇందులో సందేహం లేదు. శాంతిసాగర్ గారు అబద్ధం ఆడతాడంటే ఎందుకు ఆడడు? ఖచ్చితంగా బికాజ్ వీఆర్ సిన్ఫుల్ బాడీ. అయితే డిఫరెన్స్ ఏంటనేది నేను చివరిలో చెబుతాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద బిలీవర్ అండ్ అన్బిలీవర్ ఇన్ దిస్ ఇష్యూ? ఈ అబద్ధము విషయమున విశ్వాసి అవిశ్వాసి ఏ విధంగా ఉంటారనేది చివరిలో చెప్తాను. బైబిల్లో నుంచి కొందరు అబద్ధం ఆడిన పెద్ద పెద్ద భక్తులను నేను జ్ఞాపకం చేస్తాను. అబ్రహాము విశ్వాసులకు జనకుడు, అబ్రహాము విశ్వాసులకు తండ్రి. మరి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము అబద్ధం ఆడా? విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం ఎక్కడైనా అబద్ధం ఆడా? ఆదికాండము 13వ అధ్యాయంలో ఫరో దగ్గరకు 12వ అధ్యాయంలో ఫరో దగ్గరకు తీసుకుని పోబడింది అతని భార్య. కారణం ఏమిటి? చాలా తేటగా అబ్రహాము తన భార్య అయినటువంటి శారా గారితో చెబుతున్నాడు, నువ్వు నా సహోదరువని అబద్ధం చెప్పు. ఇదేమిటండి? ఐగుప్తు దేశంలో ఆదికాండము 12వ అధ్యాయము 12వ వచనం, ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను మాత్రమే బ్రతకనిస్తారు. కాబట్టి నీ వలన నాకు మేలు కలిగేటట్లు నీవు నేను బ్రతికేటట్లు నా సహోదరువని దయచేసి చెప్పుము. అదే 18వ వచనంలో అంటాడు ఫరో, ఈమె నీ భార్య నాకెందుకు నువ్వు తెలపలేదు, సహోదరువని ఎందుకు చెప్పావు? ఇది మొదటి అబద్ధం. మళ్ళీ ఇలాంటి అబద్ధం ఇంకోసారి ఆడచ్చా? అయ్యో ఇలా అబద్ధం ఆడానే, నా భార్యను ఫరో తీసుకెళ్ళిపోయాడు, దేవుడు జోక్యం చేసుకోకపోతే ఏమైపోయేది మా బ్రతుకులు అని అనుకుని బుద్ధి తెచ్చుకోవాలి కదా. ఆయన మళ్ళీ ఇదే అబద్ధం ఇంకోసారి అన్నాడు. ఆదికాండము గ్రంథం 20వ అధ్యాయంలో అబీమెలెకు దగ్గర ఇదే మాట చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? ఈమె నా సహోదరి అని చెబుతున్నాడు. 5వ వచనం, ఈమె నా చెల్లెలు అని అతడు నాతో చెప్పలేదా? ఆమె కూడా నా అన్న అన్నదే. అబీమెలెకు గెరారు రాజు శారా అందంగా ఉందని చూచి తీసుకెళ్ళేప్పుడు అడిగాడు, ఎవరు ఇవిడంటే నా చెల్లి అన్నాడు. ఆవిడంది నా అన్న అంది. ఇంకేముంది, తీసుకెళ్ళిపోయాడు. అయితే దేవుడు అక్కడ గర్భాలు మూసాడు ఆ రాజసౌధంలో. అబీమెలెకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు, దర్శనంలో మాట్లాడాడు, నువ్వు తీసుకొచ్చిన ఆమె వేరొకరి భార్య. అయ్యో దేవా, అతనే చెప్పాడు చెల్లెని. చెప్పాడు. కారణం మరణ భయం. అబ్రహాము 2 అబద్ధాలు, 2 ఒకే విధమైన అబద్ధాలు చెబుతూ వచ్చాడు. రెండవది, ఇస్సాకు కూడా అదే చేశాడు. ఆదికాండం 26వ అధ్యాయం 7, 8, 9 వచనాల్లో ఇస్సాకు కూడా అదే అబద్ధం.
తన తండ్రి గారు ఏ తోవన వెళ్ళాడో ఆయన కూడా అదే తోవన వెళ్ళాడు. ఏమని చెప్పాడు తెలుసా? నీవు నా సహోదరు అని చెప్పవమ్మా అని చెప్పి రిక్వెస్ట్ చేశాడు. ఎంత విచిత్రం! సహోదరుని పరిచయం చేశాడు, కానీ ఆమెతో సరసమాడుట కిటికీలో నుంచి అతడు చూచాడు, రాజు చూచాడు. ఇస్సాకు గెరారులో నివసించాడు. రెబ్కా చక్కనిది గనుక ఆ చోటి మనుషులు ఆమె నిమిత్తము తనను చంపుతారేమో అని అనుకుని భార్య అని చెప్పటానికి భయపడ్డాడు. మరణ భయం అబద్ధం ఆడిస్తుంది. తప్పించుకోవటానికి మానవుడు అబద్ధం ఆడేస్తాడు. ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. వచ్చేస్తుంది అది ఇన్స్టంటేనియస్గా. భక్తిపరుడైనా కూడా వచ్చేస్తుంది అది. చూడండి ఏం జరిగిందో. అబీమెలెకు ఆ చోటుకి వచ్చి చూచినప్పుడు, కిటికీ నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రెబెకాతో సరసమాడుట కనబడెను. ఈమె నీ భార్య సహోదరుని ఎలా చెప్పితే అని అడగగా, నన్ను చంపుతారేమో అనుకుంటున్నా, అందుకే చెప్పానయ్యా అన్నాడు. నువ్వు గొప్ప పాతకం మా మీదకు తెచ్చేవాడు కదయా ఈ అబద్ధం వల్ల అని గద్దించాడు. కనుక ఇస్సాకు అబద్ధం ఆడటానికి కారణం మరణ భయం. కాబట్టి భక్తులు అబద్ధం ఆడరు అని అనుకోకండి. కాబట్టి పలానా దైవజండి అబద్ధం ఆడండి, ఎందుకు ఆడు దైవజండి, ఎందుకు అబద్ధం ఆడు? ఇవాళ 100%, నాట్ 99.99 కాదు, యేసుక్రీస్తు ప్రభువు అని ఒక్క నరుడు తప్ప భూమి మీద అబద్ధం ఆడని మానవుడు ఎవడు కూడా ఉండడు, లేడని చెప్పాలి. రికార్డెడ్గా దొరకకపోవచ్చు కొందరు భక్తుల జీవితాల్లో, కానీ అది పాప స్వభావం వలన సంతరించినటువంటిది. పాపరహితుడు భూమి మీద లేడు. ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి. ఎంత గొప్ప మతబోధకుడైనా సరే అబద్ధం ఆడడు అనేది ఉండదు, పాపము స్వభావం కారణంగా. జాగ్రత్తగా వినండి. తర్వాత యాకోబు దురాశతో ఆదికాండం 27:20 చెప్పాడు, తన తండ్రితో అబద్ధం ఆడాడు. ఏమని ఆడాడు తెలుసా? నాయనా కుమారుడా, ఇంత త్వరగా నువ్వు ఆహార పదార్థాలు తెచ్చావేంటంటే, నీ దేవుడైన యెహోవా వాటిని నా ముందుకు రప్పించాడు. ఎంత అబద్ధం! ఈయన కొంచెం ఒక 10 మెట్లు ఎక్కువ చదివాడు. దేవుణ్ణి ఇన్వాల్వ్ చేసి అబద్ధం ఆడుతున్నాడు. చాలా సందర్భాల్లో దేవుని పేరున అబద్ధాలు ఆడే సేవకులు అత్యధికంగా కనిపిస్తారు. ఒక సేవకుడు ఒక చోటకి వెళ్ళాడు, అక్కడ వాళ్ళతో చెప్పాడు, దేవుడు నన్ను మీ యొద్దకు పంపించాడు, మిమ్మల్ని కొంత డబ్బు ఇమ్మన్నాడు నాకు అని చెప్పాడు. నా మతి పోయింది ఆ మాట విన్నప్పుడు. దేవుడు అంటే నీకు చెప్పాడంట, పలానా ఇంటికి వెళ్ళు, వాళ్ళకి ఆజ్ఞాపించు డబ్బు ఇమ్మని. తల కొట్టినట్టయింది నాకు. అర్థమవుతుందా? బలహీన పడిపోయి అబద్ధాలు ఆడటం, మార్గాలు ఎరుగక మార్గం క్రియేట్ చేసుకోవడానికి అబద్ధాలు ఆడటం. ఒక సామెత చెప్పనా? 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలట. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలట. ఏమిటది? నేను చెబుతున్నాను, ఒక్క అబద్ధం కూడా ఆడద్దు పెళ్లి చేయటానికి. జాగ్రత్త, ఆ పెళ్లి పెటాకులు అయిపోద్ది అబద్ధాలు ఆడి చేస్తే. ఎంతోమంది కుటుంబాలు అలా పాడు చేసుకున్నారు. ఎంతోమంది వారి జీవితాలు అలా పాడు చేసుకున్నారు. ఉద్యోగం లేకుండానే నేను పెద్ద అధికారిని అని చెప్పి అబద్ధం ఆడి మభ్యపెట్టి పెద్ద కట్నం తీసుకొని పెళ్లి చేసుకొని, ఆ తర్వాత ఉద్యోగం లేదని తెలిసి ఆ భార్య లబోదేమో మెత్తుకుని ఆ మామగారు పరువు పోద్దేమో అని చెప్పి తగ్గించుకొని అంగీకరించిన కుటుంబాలు ఉన్నాయి. ఒక నైట్ వాచ్మెన్ నేను ఒక రెవెన్యూ అధికారిని అని చెప్పి పెళ్లి చేసుకున్నాడట. రోజు ఇంటి దగ్గర ఉండటం లేదు. కుమార్తె కంప్లైంట్ చేసింది, రాత్రులు వెళ్ళిపోతున్నాడు నాయన అని. ఏమిటని ఎంక్వైరీ చేస్తే తీరవాడు వెళ్ళి ఆఫీసులో పడుకుంటాడు, ఎక్కడికి వెళ్ళటలేదు. అర్థమవుతుందా? అబద్ధం. వివాహాల్లో అబద్ధం, డబ్బు కొరకు అబద్ధం, స్నేహం కొరకు అబద్ధం, లస్ట్ శరీర సంబంధమైన ఇచ్చ నెరవేర్చుకోవడానికి అబద్ధం. ఎన్ని అబద్ధాలు మానవులు ఆడుతున్నారు. దేవుని పిల్లలు కూడా చెబుతున్నారు. యాకోబు అబద్ధం ఆడుతున్నాడు, దేవుడిని కలుపుకొని అబద్ధం ఆడుతున్నాడు. ఇవాళ మీ బ్యాలెన్స్ షీట్,
మీ సంస్థ బ్యాలెన్స్ షీట్ నిజం చెబుతుందా అబద్ధం చెబుతుందా? ఇది పరలోకంలో దేవుడు తీసి చూస్తే నిజమా అబద్ధమా? నేను దానికి భయపడ్డాను. అందుకే నేను ఇతర సంబంధమైన ఆర్థిక విషయాల జోలికి పరిచర్యను తీసుకెళ్ళలేదు. అర్థమవుతుందా? ఆర్థికంగా మ్యానిపులేషన్ తయారైపోతున్నది ఇది నాన్న. కారణం అబద్ధమునకు కారణం దురాశ, పాప స్వభావం. తర్వాత పేతురు గారు ముమ్మారు అబద్ధం ఆడాడు. ఆదికాండం 26వ అధ్యాయం 69 నుంచి 74 వచనాల్లో ముమ్మారు అబద్ధం ఆడాడు. దీనికి కారణం కూడా భయమే, మరణ భయమే. కనుక వీళ్ళందరూ భక్తులే. గేహజీ ఒక పెద్ద ప్రవక్త దగ్గర ఉన్న పెద్ద శిష్యుడు, భక్తుడే, కానీ ధనాపేక్షతో అబద్ధం ఆడాడు. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో. ఆ తర్వాత దావీదు భక్తుడు 1 సమూయేలు గ్రంథం 21:8లో చాలా గంభీరమైనటువంటిది. దీనివల్ల సౌలు ఒక 70 మంది యాజకులను చంపేశాడు. సమూయేలు 1 గ్రంథము 21వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. ఏమని అబద్ధం చెప్పాడు తెలుసా దావీదు? 21వ అధ్యాయం 8వ వచనం. రాజు పని వేగరముగా జరగాలని ఎరిగి ఖడ్గం తీసుకోకుండా వచ్చాను. రాజు పని చెప్పలేదు, పని వేగంగా జరగాలని చెప్పలేదు. పని వేగంగా జరగాలన్నప్పుడు ఖడ్గం ఎందుకు మర్చిపోయి రావాలి? ఇప్పుడు ఎందుకు ఖడ్గం అవసరమైంది? అబద్ధం అబద్ధం అబద్ధం. ఆ ఒక్క అబద్ధం యాజకుడు అహీటూబు కుమారుడు అహీమెలకు నోబులో ఉన్నాడు. అతను పిలిపించారు. అతను అడిగిన మాట ఎటువంటి మాట అడిగాడో తెలుసా రాజా? 14 వచ్చిన రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్త అయి నగరులో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులు ఎవడున్నాడు? ఇతను అబద్ధం చెప్తాడని నేను అనుకుంటానా? ఇంత పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా, పెద్దవాడిగా, పెద్ద మనిషిగా చలామణవుతున్నాడు. అసలు నీ దగ్గర ఎవరున్నారయ్యా? నీ సొంత అల్లుడు, గొప్పవాడు, పేరుగాంచినవాడు, ఇతను అబద్ధం చెప్తాడని నేను అనుకుంటానా రాజా? అందుకే నీకు సమాచారం చెప్పలేకపోయాను. కానీ వినలా. యాజకులను అతని కుటుంబం అంతటిని చంపేశారండి. అక్కడ దావీదు యొక్క అబద్ధం యాజకుల ప్రాణాలు తీసేసింది. కనుక నేను మనవి చేస్తున్నాను, ఆదాము అబద్ధం ఆడాడు, హవ్వ మీద నెట్టేశాడు, హవ్వ మీదకు తోసేశాడు అతని యొక్క పాపాన్ని. కారణం భయం. దేవుడంటే భయం, అబద్ధం. కనుక అబ్రహాం అబద్ధం ఆడాడు, యాకోబు అబద్ధం ఆడాడు, ఇస్సాకు అబద్ధం ఆడాడు, పేతురు గారు అబద్ధం ఆడాడు, దావీదు గారు అబద్ధం ఆడాడు, ఆదాము గారు అబద్ధం ఆడాడు. వీటన్నింటికి కారణం ఏంటంటే వారిలో ఉన్న పాపం యొక్క స్వభావం మరణ భయం చేత, దురాశల చేత అబద్ధం ఆడిస్తూ వచ్చింది. అయితే ఇదే ఫైనలా? నా క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అబద్ధంలో జీవిస్తామా? యేసుక్రీస్తు ప్రభు పిలాతు దగ్గర నుంచి ఉన్నాడు తీర్పులు జరుగుతున్న సందర్భంలో. నీవు యూదులకు రాజువా? అవును, నీవు అన్నట్టే అన్నాడు ప్రభు నోరు తెరవటం లేదు. నీపై నాకు అధికారం తెలుసా అంటే పైనుండి అనుగ్రహించబడితేనే అన్నాడు. పైనుండి అధికారం అనుగ్రహించబడితేనే నా మీద నీకు అధికారం. ఆ సందర్భంలో సత్యం అంటే ఏమిటి? నేను సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చానని యేసు నిజం చెప్పాడు. అబద్ధం అంటే ఏమిటి? ప్రాణం కాపాడుకోవాలనే ప్రయత్నం కొరకు అబద్ధం ఆడుతున్నాడు, కానీ ప్రాణం కాపాడుకోలేము, ఒక దినాన్ని పోతుంది. సత్యమును గురించి నేను సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాను. యేసుక్రీస్తు ప్రభువుకు మరణం లేదు. యేసుక్రీస్తు ప్రభు మరణించిన తిరిగి లేస్తాడు. కనుక సత్యాన్ని గురించి నేను సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాను. సత్యం అంటే ఏంటి అని అడిగాడు. సత్యం అంటే ఏమిటో తెలుసా? నువ్వు సత్యములో నివసిస్తూ ఉంటే నీకు అర్థమవుతుంది అన్నాడు. కాబట్టి అబద్ధము పాపములో నివసిస్తున్నాం కాబట్టి అందరికీ అర్థమైంది. వింటున్నారా? అబద్ధము అందరికీ అర్థమైంది. ఎందుకంటే
పాపములో జీవిస్తున్నాం, పాప స్వభావం కలుగున్నాం కనుక మరి సత్యం అంటే తెలియాలనంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితేనే సత్యం అంటే ఏంటో తెలుస్తుంది. నీ వాక్యమే సత్యం, నీ సత్యమునందు వారిని ప్రతిష్ఠ చేయమని అన్నాడు. కనుక విశ్వాసులు సత్యమునందు ప్రతిష్ఠ చేయబడ్డారు కనుక అబద్ధమునందు నిలిచి ఉండరు. ద డిఫరెన్స్ బిట్వీన్ ద బిలీవర్ అండ్ అన్బిలీవర్ ఇన్ ద ఇష్యూ ఆఫ్ లై. అబద్ధము విషయమున విశ్వాసి అవిశ్వాసి వ్యత్యాసం తెలుసా? అబద్ధము అవిశ్వాసి హీ ఎంజాయ్స్ అండ్ హీ కంటిన్యూస్. అబద్ధాన్ని ఒక అవిశ్వాసి ఆస్వాదిస్తాడు, కొనసాగిస్తాడు. ఒక విశ్వాసి అబద్ధం ఆడితే వెంటనే పశ్చాత్తాపడతాడు, దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుతాడు, అబద్ధం చెప్పిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి సత్యం ఒప్పుకుంటాడు, నిర్భయంగా తన యొక్క అబద్ధాన్ని ఒప్పుకోగలుగుతాడు. లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్య ఎంత డెలిబరేట్గా ఒప్పుకుంటున్నాడు. అన్యాయముగా నేను తీసుకున్న దానికి 4 గింతలు వెనక్కిస్తా అన్నాడు. అంటే అప్పటి వరకు అన్యాయంగా తీసుకున్నాడు అనేది ఎక్కడ ఒప్పుకోలేదు. అన్యాయంగా ఎందుకు తీసుకున్నాడు? ఎట్లా తీసుకున్నాడు? అబద్ధం ఆడి తీసుకున్నాడు. అబద్ధం ఆడి తీసుకున్నాడు. చూడండి, అబద్ధం ఆడి డబ్బు తీసుకుంటున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అధికారికి ఇవ్వాలని చెప్పి బ్రోకర్లు అబద్ధం ఆడి డబ్బులు తీసేసుకుంటూ ఉంటారు. ఇక ఈ లిస్టు చెప్తే మీకు భూమి మీద పేపర్లు రాసుకోవాలి, మీరు పుస్తకాలు రాసుకోవాలి, అంతమంది ఉన్నారు. ఇది చాలా పెద్ద ఆపరేషన్ అయ్యా, అవే చాలా కష్టం, ఇది చాలా ఖర్చుతో కూడింది అంటాడు. అయ్యేదే ఉండదు అక్కడ. వైద్యుడు దోపిడీ, అబద్ధం. ఎవరైనా హాస్పిటల్లో ప్రమాదవశాత్తు నిర్లక్ష్యం వల్ల ఎవరైనా చనిపోయారనుకోండి, ప్రమాదవశాత్తు చనిపోయినట్టుగానే క్రియేట్ చేసేస్తాడు. అబద్ధం. ఈ అబద్ధం మీద బతుకుతానికి విశ్వాసి ఇష్టపడడం, అది తేడా. అబద్ధమే ఆడటానికి అవిశ్వాసి ఇష్టపడతాడు. అబద్ధం ఆడటానికి కానీ ఆడి కంటిన్యూ అవటానికి కానీ ఏ విశ్వాసి ఒప్పుకోలేడు. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఒప్పుకోలేడు. ఒక చిన్న తేడా మాట పలికితే అది మళ్ళా పశ్చాత్తాపడి ప్రభువుతో పెనుగులాడి క్షమాపణ కోరుకొని మనసులో మళ్ళా ఆనందం పొందే వరకు, ఆ క్షమాపణ నిశ్చేదం పొందే వరకు, ఆ పాపం నుండి బయటకు వచ్చే వరకు విశ్వాసం నిద్రపోలేడు. పందిపిల్ల బురదను ఆస్వాదిస్తుంది, గొర్రెపిల్ల బురదలో పడితే ఆక్రాందన వెలువచ్చుతుంది. కనుక విశ్వాసి అబద్ధం ఆడలేడు. ఆడగలడు కానీ ఆడటానికి ఇష్టపడడు. శరీరమును బట్టి పాపమున కమ్మబడిన కారణముగా మానవులు భయము చేతో, దురాశతో, పరిస్థితుల చేతో అబద్ధం ఆడే ప్రమాదం ఉన్నది. ఎందుకంటే శరీరం ముందు ఉన్నారు కనుక. అయితే వ్యత్యాసం ఏమిటంటే విశ్వాసి అబద్ధం ఆడినప్పుడు పశ్చాత్తాపడతాడు, ప్రభువుని క్షమాపణ కోరతాడు. ఎవరితో అబద్ధం ఆడాడో వారికి వెళ్ళి క్షమాపణ చెబుతాడు, అబద్ధాన్ని సరి చేసుకుంటాడు. కొందరు అబద్ధాన్ని నిజం చేయాలనుకుంటారు, సేవకులు కూడా. అది మోసం. అంటే నిజం చెప్పకపోవటం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవటం మోసం. మోసంలో పడిపోయారు కొంతమంది సేవకులు డబ్బు విషయంలో. ఈ నిజం చెప్పేస్తే నా పరువు పోతుందేమో, ఈ నిజం చెప్పేస్తే నేను వీక్ అయిపోతానేమో. ఈ మధ్యన చాలామంది స్వస్థత చేస్తాం రండి అంటున్నారు. అది అబద్ధం తెలుసా? వీళ్ళెవరు చేయటానికి? యేసు స్వస్థపరచును రండి స్టేట్మెంట్ కరెక్ట్. అబ్రహాము ఆదికాండం 20వ అధ్యాయంలో అబ్రహాము దేవునికి ప్రార్థించగా దేవుడు అబీమెలకు ఇంటి వారిని స్వస్థపరిచెను. ప్రార్థన చేయటం ఒక్కటే సేవకుని బాధ్యత, స్వస్థపరచడం దేవుని కృప, దేవుని కార్యం. మీరెవరు పాంప్లెట్ వేసి పోస్టర్ వేసి రండి స్వస్థపరుస్తానని చెప్పడానికి? సంతానం లేదా రండి పుడతారు మా దగ్గర రండి అని చెప్తున్నారు. ఏమిటి అబద్ధం? దైవజనులే. మీరు డబ్బిస్తే చాలు మీకు దీవెనల వర్షం, ఇది అబద్ధం. ఎవరు చెప్తున్నారండి మరి వాళ్ళ?
అర్థమవుతుందా? పేర్లు పెట్టి పిలవటం, దగ్గరికి వచ్చిన వాళ్ళు పడిపోవటం, ఇవన్నీ అబద్ధాలే, దయ్యం క్రియలు ఇవన్నీ. ఒక ఆయన వ్యాధులను దయ్యాల పేరుతో పిలుస్తున్నాడు. షుగర్ దయ్యమారా, ఎయిడ్స్ దయ్యమారా, ఇట్స్ ఆల్ లైస్. ఇవన్నీ అబద్ధాలే. వెర్రి జనం తెలియకపోతున్నారు. తీర్పు దినాన వీరి యొక్క అంతం అగ్నిగుండం. దే ఆర్ నాట్ సేవ్డ్ సోల్స్. సేవ్డ్ సోల్ కెనాట్ ప్లే విత్ గాడ్. రక్షించబడిన వాడు దేవునితో ఆడుకోడు, విధేయుడవుతాడు. రక్షణ పొందని ఇట్లాంటి వాళ్ళే దేవుని పేరట ఆటలు ఆడుతుంటారు. పైకి భక్తుని వల్లే ఉంటాడు, లివింగ్ ఇన్ ఫాల్స్, అసత్యంలో జీవిస్తాడు. ఈ రాత్రి నేను ముగిస్తున్నాను. భక్తులు అబద్ధం ఆడరు అనుకోవద్దు. అయితే తేడా ఏమిటంటే పశ్చాత్తాపడి కన్నీటితో ఒప్పుకొని పరిశుద్ధుడిగా ఉండటానికి జీవించడానికి ప్రయత్నం చేస్తాం. కనుక అబద్ధాన్ని జయించండి. పాపమును జయించటానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు సంచకరువుగా దేవుడిచ్చాడు. హోలీ స్పిరిట్ గాడ్ విల్ హెల్ప్ అస్ టు కమ్ అవుట్ ఆఫ్ ద లైఫ్. అబద్ధము ఆడకుండా ఉండటానికి, బయటికి రావడానికి పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తాడు. ప్రార్థనాపూర్వకంగా వాక్యానుకూలంగా జీవించడానికి తీర్మానం చేసుకున్నామని ప్రభు పేట మనం చేస్తున్నాను. ప్రార్థించుకుందాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ప్రత్యేక వర్తమానాలు విన్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. రేపటి వాక్య ధ్యానంలో మొదట చాలా ఇష్టం, తర్వాతే కష్టం. మొదట చాలా ఇష్టం, తర్వాతే కష్టం అనే అంశాన్ని రేపటి వాక్య ధ్యానంలో ధ్యానిద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్య విన్నబిడ్డలను దీవించుము. మా రక్షకుడా, జీవితాలు మార్చుకోవడానికి సహాయం చేయండి. యేసునామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.